పిజ్జాలు, బర్గర్‌లు పెద్దగా ఏం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అదొక జస్ట్ పిండే గదా! ఆ పిండిలో పైన వెజిటబుల్స్ వేస్తున్నారు. దానికి మించి ఏం ప్రాబ్లమ్ లేదంటున్నారు. మరి దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? పిజ్జా, బర్గర్‌లు ఇవన్నీ కూడా అకేషనల్‌గా సమ్‌టైమ్స్ తినొచ్చు గానీ, ఎవ్రీ టైము అడ్వైజబుల్ కాదండి. హ్మ్. అంటే మనకి అన్ని టేస్ట్‌లు కావాలి కాబట్టి టేస్ట్ చేయాలి. హ్మ్. మైనీస్ అనే దాన్ని మాత్రం యూజ్ చేయకూడదు. హ్మ్. దాన్ని ఎక్కడా కూడా కుక్ చేయరు. హ్మ్. ప్రతీదీ రా మెటీరియల్ యూజ్ చేస్తున్నారు దాంట్లో. హుహు. అబ్జర్వ్ చేయండి మీరు. అంటే ఎగ్‌ని కంప్లీట్‌గా ఎగ్ వైట్‌ని గానీ వీటన్నిటిలో కూడా డైరెక్ట్‌గా మిక్సీ చేసి వేస్తున్నారు. అదంతా కూడా రా మెటీరియల్ మనం అంటే డిస్కంఫర్ట్ బాగా చేస్తుంది. స్టమక్‌ని ఆల్మోస్ట్ చాలా మేజర్ ఆఫ్ ద పీపుల్‌కి డిస్కంఫర్ట్ ఉంటుంది. అది ఓకే. అంటే కొంచెం డైజెషన్ కూడా ప్రాబ్లమ్ అవుతుంది. కానీ మనం బ్లోటింగ్ వస్తుంది. మైనీస్ లేకుండా గూడా ఏది లైక్ సింపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్ గూడా మైనీస్ లేకుండా తినడానికి ఫ్రెంచ్ ఇష్టపడరు. ఫ్రైస్ డైరెక్ట్ తింటే టేస్ట్ ఉంటుందండి. అంటే కొత్త కొత్త టేస్ట్‌ల కోసం అంటే మనం ఫాస్ట్‌గా హెల్త్‌ని ఎంత బాగా ఫాస్ట్‌గా డ్యామేజ్ చేసుకునే దాన్ని బట్టి ఈ హ్మ్. మైనీస్‌లు ఇవన్నీ తింటున్నాం అంతే. ఒకవేళ వినకుండా నిజంగా ఇంకా స్టిల్ మైనీస్ తింటే వాళ్ళ బాడీలో జరిగే మార్పులు గాని, డ్యామేజ్ ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా ఎక్కువొస్తాయి. ఓకే. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అని ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. హ్మ్. ఐబీడీ అంటాం. చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. 1, 2 కాదు. ఆల్మోస్ట్ యాసిడ్ రిఫ్లెక్స్ గానీ, లేపోతే డిస్కంఫర్ట్ ఎక్కువుంటుంది. అన్‌ఈజీగా ఉంటుంది. మళ్ళీ వేరే ఫ్రూట్స్ తినే వరకు ఆ అన్‌ఈజీనెస్ ఉంటుంది. ఓకే. అలాగే అన్‌ఈజీనెస్ ఉండేటప్పుడు ఫ్రూట్స్ తినాలి హ్మ్. మంచిగా. ఓకే. ఫ్రూట్స్ తింటే ఈ ఫ్రైడ్ ఫుడ్ గానీ, బిర్యానీస్ తినేటప్పుడు కంపల్సరీ ఒక 1 అవర్, 2 అవర్స్ తర్వాత మంచిగా ఫ్రూట్స్ తినండి. హ్మ్. బ్యాలెన్స్ అవుతుంది.